मम उपाता दुरिता जयद्वारा परमेश्वर चिरीत्यर्थं మనసులో గోత్రము పేర్లు చెప్పుకోండి. యజమానస్య గోత్రోద్భవస్య ధర్మపత్ని సమేతస్య పుత్రికస్య పుత్రికాయాః సహ కుటుంబానాం. అందరూ కూడా పలకండి. అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య ధనధాన్య వ్యవసాయ వ్యాపార ఉన్నత విద్యా ఉద్యోగ అభివృద్ధి ద్వారా ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి సౌభాగ్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి అనంతలక్ష్మి అష్టలక్ష్మి దేవత అనుగ్రహ సిద్ధి ద్వారా నామనక్షత్ర నామరాశి జన్మనక్షత్ర జన్మరాశి వశాతు మమ జన్మని ఇహ జన్మని పూర్వజన్మని జన్మాంతరేషు బాల్య యౌవన కౌమార వార్ధక్యేషు సకల దోష నరదిష్టి దిష్టిదోష శత్రుదోష గ్రహదోష నివారణ సిద్ధిరస్తు మమ గ్రామే ఉమామహేశ్వర శివాలయ సన్నిధో కార్తీక మాసే శుక్లపక్షే పౌర్ణమి సౌమ్యవాసరే సాయంకాల సమయే జ్వాలాతోరణ మహోత్సవేన పూజాంచ హరిష్యే మమ సంపూర్ణ అనుగ్రహ సిద్ధిద్వారా మహాగణపతి పార్వతి ఉమామహేశ్వర నందీశ్వర సుబ్రహ్మణ్యేశ్వర సీత సమేత రామచంద్ర రామలింగ చౌడేశ్వరి దేవత రామదేవత అనుగ్రహ లక్ష్మీ కటాక్ష సిద్ధ్యర్థం పూజాఖ్యం కరిష్యే ఇది సంకల్ప్య. మనసులో మీ కోరికలన్నీ కూడా ఆ యొక్క దేవతలందరికీ కూడా వేడుకొని చెప్పుకోండి. ఇది సంకల్ప్య అక్షతోదకం విసృజేదు అనేనా చల్లలేదు కడ్డీ ఎక్కువ తీసి మామూలుగా ఏం చేయాలంటే చెత్తతో అల్లాలన్నమాట. తాడు మాదిరల్లి ఆ యొక్క చెత్తను కాల్చాలి. ఆ యొక్క మనకు ఏదైనా వస్త్రం కానీ ఆ యొక్క చెత్తతో కానీ కాల్చాలన్నమాట. ఎందుకు అంటే ఈ యొక్క శివునికి సంబంధించి శివుడు ఆ యొక్క విషాన్ని ఆయన యొక్క కంఠంలో దాచుకొని ఉంటాడనమాట. ఆ యొక్క దాచుకున్నప్పుడు పార్వతీదేవి ఎంతో భయపడుతుంటుందన్నమాట. ఆ విషాన్ని మాయం చేసేదానికే ఈ యొక్క జ్వాలాతోరణం అనేది ఏర్పాటు చేసింది పార్వతీదేవి. కాబట్టి వాళ్ళిద్దరికీ విశేషముగా ఈ యొక్క పౌర్ణమి రోజు తర్వాత కృత్తికా నక్షత్రం ఉండాలన్నమాట. పౌర్ణమి రోజు ఏ రోజైతే కృత్తికా నక్షత్రం కార్తీక మాసంలో వస్తుందో ఆ రోజే ఈ యొక్క జ్వాలాతోరణం అనేది చేయాలి. పౌర్ణమనే కాదు కృత్తికా నక్షత్రంగానే ఉండాలన్నమాట మనం చేసేటప్పుడు. దానికి సంభవించి ఈ యొక్క జ్వాలాతోరణం చేయడం వల్ల దాని కింద మనము ప్రదక్షిణాలుగా అంటే జ్వాల కింద తిరగడం వల్ల ఏమవుతుందంటే మనము చేసినటువంటి అన్ని దోష శక్తి కొద్దీ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా తొందరపడకుండా పూజ అంతా అయిపోయిన తర్వాత వెలిగించిన తర్వాత చెప్తాము. ఎందుకంటే అంతా కూడా నెయ్యి నూనె వేసినాము. ఏదైనా చిటపడన్నా కూడా మీద పడినా కూడా ఇబ్బంది లేకుండా కూడా చేసుకోవాలి మనం ఏ కార్యక్రమం చేసినా కూడా. కాబట్టి దాని పరంగా తొందరపడకుండా ఒకరి తర్వాత ఒకరు జాగ్రత్తగా తిరగవలసి ఉంటుంది. ఎవరు కూడా తొందరపడదు. అందరికీ కూడా అవకాశం ఇస్తాం. అంతవరకు మనసులో శివుణ్ణి ప్రార్థిస్తూ ఉండండి. ఓం నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షర నామాన్ని పాటిస్తూ ఉండండి. ఓం మహాదేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. జ్వాలాతోరణ దేవతాభ్యో నమః.
अपवित्र पवित्रो वां सर्वामस्तांगतो विवा यस्मै पुण्डरीकाक्षं सवाक्या अभ्यन्तरशुचिः पुण्डरीकाक्षाय नमः अपवित्र पवित्रो वां सर्वामस्तांगतो विवा यस्मै पुण्डरीकाक्षं सवाक्या अभ्यन्तरशुचिः तेन देवा पवित्रेण आत्मानं मृदे सदा तेन सहस्रदानेन पावपान्यं मनन्तमां राजावत्सं पवित्रं शतोऽध्यायं तेन ब्रह्मविदो वयं भूतब्रह्मौनीमहे इंद्रपुनीते सहमापुनादो सोमसचरणसमीक्षा यमो राजा प्रपुनाति पुनातु मां जातवेदा मूर्जयन्त्या पुनातु ओम गन्धद्वारां दुरादर्श्यां नित्यपुष्टाङ्गरीशिनीम् ईश्वरीं सर्वभूतानां स्वामि ओपक्वये श्रियं ज्वालातोरणदेवताभ्यो नमः चन्दनां समर्पयामि चन्दनार्थे कुङ्कुमानि समर्पयामि आयने देवरायने गुरुवारोहन्दपुष्पणेः तदाच पुण्डरीकानि समुद्रस्यागृहाय मे ज्वालातोरणदेवताभ्यो नमः केशवाय नमः पादौ पूजयामि गोविन्दाय नमः गुल्बो पूजयामि इन्दिरापतये नमः सर्वाङ्गानि पूजयामि परस्मै नमः ज्वालातोरणदेवताभ्यो नमः पुष्पाणि समर्पयामि केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः विष्णवे नमः ओं मधुसूदनाय नमः ओं त्रिविक्रमाय नमः ओं वामनाय नमः ओं श्रीधराय नमः ओं ऋषिकेशाय नमः ओं पद्मनाभाय नमः ओं दशांगं गुलोपेदं दशांगं गुलोपेदं सुवर्णमनोहरं कपिलाचवदेशं संदूपोयं बृहस्पति प्रसूदः भूर्भुवस्वः नैवेद्यं समर्पयामि तत्सवितुर्वरेण्यं मृगोदमृतमस्तु ओं प्राणाय स्वाहा बाणाय स्वाहा ब्रह्मणे स्वाहा నైవేద్యం స్వరూపం అందరూ కూడా కళ్ళు మూసుకొని 2 క్షణాలు మూసుకొని 2 చేతులు స్వామికి నైవేద్యం చూపించండి జ్వాలాతోరణానికి నారికేల నైవేద్యం ఖండద్వయ నైవేద్యం సమర్పయామి అష్టో వృక్షాలయాం పాదో వృక్షాలయామి శుద్ధాచమనీయం సమర్పయామి తదా మంగళ కర్పూర నీరాజనం ఓం అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः हिरण्यपात्रं वदो पूर्णं ददाति मूलं योगानि एकदा ब्राह्मणा उपाहरते नीराजनं दर्शयामि शुद्धाचमनीयं समर्पयामि रक्षां धारयामि नमस्करोमि ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर చెప్పు స్వామి విరాట్ స్వామి ఓం నమః శివాయ 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 ఏం చేస్తాం ఏం చేయలే ఓం నమః శివాయ 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 మీరు లాగ్ పడిపోయింది లాగ్ చెప్పు బెనే లాగ్ చెప్పు నీది లాగ్ 1 2 3 4 5 6 ఓం నమః శివాయ 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 ఓం నమః
నాకున్న ఇబ్బంది లేదు. అది సిల్క్ అది కడుచుకుంటుంది పెట్టుకోవాలనుకునే బొట్టు అలానా గడ కడతాడు. పల్లెం వరకు రాదు సరే తొంతే ఆ పల్లెంలోనే పెట్టుకో. సాములు అందరు ఈ పక్క రాండి. నేను అట్టే వేస్తాండి ఇది వస్తాను. కాటను నూలు గుడ్డే వేసే దాని మీద వేసి. ఓం ధ్రువం దే రాజా ధ్రువం దేవో చుట్టూ తిరగాల. అందరూ వెనకమ్మ రాని మా స్వామి వెనకమ్మ రాని అందరూ ఎక్కువసేపు నిలబడాకండి. కానీయాలమ్మా స్వామి జనార్దన్ కానీయాలా తిరుక్కున్నాడు తొందరగా. భద్రం భద్రం సైడ్ ఏం లేదు. నువ్వు వచ్చే కదా వజ్జాలు బా చెన్నాడు స్వామి. నువ్వు ఏందో ఊరికాయపా ఒక రౌండ్ రండి స్వామి. అట్రా అండి మిగతా వాళ్ళు. చెత్తకట్ట పెట్టింది చిన్న పడిపోతుంది. అది కిందికి పడుతుంది కింది నుంచి కలుతామంటే స్వామి స్వామి దెబ్బకు స్వామి ఓ స్వామి కాలుతా స్వామి. ఏం అత్త స్వామి మళ్ళా ఎనికి చూచానవే. అయిపోయింది పాని లోపలి వాణి ఆడుతుంది లోపల. సుబ్బాడు మామ అటు పోయి విడు మామ అన్నీ ఉన్నాయి.
నన్ను చలో స్వామి నేను దానం లేదు క్లారిటీ పోయింది ఎట్టింది స్టోరేజ్ ఎక్కువ వేయండి కనీసం స్టోరేజ్ ఎక్కువ వేయండి కనీసం స్టోరేజ్ అని కాదు కింద క్వాలిటీ ఎత్తిపోయింది రియల్మీ వచ్చినట్టు ఆడ నేను కావచ్చు చూడు కావాలి పెట్టి ఆ సాంగ్ వచ్చింది